ఈరోజు మనము 10th క్లాస్ ఎకనామిక్ చాప్టర్ 1 అభివృద్ధి డెవలప్మెంట్లో 4th లెక్చర్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సుస్థిరతాభివృద్ధి, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్, రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మొదలైన వాటి గురించి మనం తెలుసుకుంటాం. మానవాభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. మానవాభివృద్ధి నివేదిక, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. దీని ప్రకారంగా మానవాభివృద్ధి సూచిక గురించి తెలుసుకుంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఆర్థికాభివృద్ధిని కొలిచేదానికి ముఖ్యంగా తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తలసరి ఆదాయాన్ని బట్టే అభివృద్ధి చెందిన దేశమా, వెనుకబడిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశమా అని నీకు గుర్తిస్తారు. కానీ కేవలం ఆదాయం మాత్రమే కాకుండా ఆరోగ్య పరిస్థితులు, విద్యా పరిస్థితులు, నెక్స్ట్ తలసరి ఆదాయము మూడింటిని తీసుకుంటే వాస్తవంగా అదే అభివృద్ధి జరిగినట్లు అని నీకు కొంతమంది ఆర్థికవేత్తలు భావించారు. కాబట్టి మనం అభివృద్ధి జరగాలంటే కొలమానంగా తలసరి ఆదాయంతో పాటు ఆరోగ్యము, విద్యా సూచికలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. కాబట్టి వీటిల్ని మానవాభివృద్ధి సూచికలో ముఖ్యాంశాలుగా చెప్పచ్చు. అంటే ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది, హెల్త్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. కేవలము తలసరి డబ్బులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎక్కువగా డెవలప్ అయినట్టు కదా ప్రజల్లో. ఇప్పుడు అమెరికాలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, భారతదేశంలో ఆదాయం తక్కువగా ఉంటుంది. అంత మాత్రాన మంది వెనుకబడిన దేశము, అది హైలీ అభివృద్ధి చెందిన దేశం భావించకూడదు. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం, మానవాభివృద్ధి సూచిక ప్రకారము ఆ దేశంలో విద్యా వస్తువులు ఎలా ఉన్నాయి, ఆరోగ్య వస్తువులు ఎలా ఉన్నాయి, వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే దేశంలో ఉండే వాళ్ళు హెల్తీగా ఉన్నారా, ఎప్పుడైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో మంచి జీవితాన్ని వాళ్ళు స్టాండ్ ఆఫ్ లివింగ్ అనుభవిస్తారు, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఆరోగ్యాన్ని కేర్ తీసుకుంటారు, అదేవిధంగా చదివిస్తారు, బాగా చదువుకుంటారు. ఎప్పుడైతే చదువు ఉంటుందో, ఆరోగ్య పరిస్థితులు ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకి తలసరి ఆదాయం అనేది పెరిగిపోతుంది. తలసరి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, డెవలప్మెంట్ జరగాలి అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే కాదు, హెల్త్ ఫెసిలిటీ తీసుకోవాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగినట్లు అని చెప్పి మీకు ఆర్థికవేత్తలంతా కూడా భావించారు. కాబట్టి ఇక్కడ మనకి డెవలప్డ్ కంట్రీస్లో ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది, కానీ డెవలపింగ్ కంట్రీస్లో, ఇండియా వంటి డెవలపింగ్ ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి అభివృద్ధి చెందింది, వెనుకబడే దేశం. ఒక అంశాన్ని బట్టి మనం అభివృద్ధిని అనేది మనం నిర్ణయించకూడదు. కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క అభివృద్ధిని కొలమానంగా తలసరి ఆదాయంతో పాటు ఆరోగ్యము, విద్యా సూచికలు ఉపయోగిస్తారు. ఇవి మానవాభివృద్ధిలో సూచికలు అంతర్భాగంగా ఉంటాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక ప్రకారము మానవాభివృద్ధి సూచికలో కింది అంశాలు ఉంటాయి. తలసరి స్థూల జాతీయ ఆదాయము, పుట్టుక వద్ద ఆయుర్దాయము, అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు, 25 అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో ఎంతకాలం గడిపారు అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెర్ క్యాపిటా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్ 25 అండ్ అబోవ్. అంటే ఈ 3 అంశాలని బట్టి, ఈ 3 అంశాలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉంటాయి. మానవాభివృద్ధి సూచికలో ఈ 3 ఉంటాయి. తలసరి స్థూల జాతీయ ఆదాయం ఉంటుంది, పుట్టుక వద్ద ఆయుర్దాయం ఉంటుంది, 25 అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు ఉంటాయి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెర్ క్యాపిటా ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ ఉంటుంది, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్ 25 అండ్ అబౌవ్. అంటే తలసరి స్థూల జాతీయ ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత ఉంది దేశంలో, జాతీయ ఆదాయంలో ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఎంత, లేకపోతే ఒక వ్యక్తి యొక్క ఉత్పత్తి ఎంత అని చెప్పాలి. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక వ్యక్తి యొక్క ఉత్పత్తి.
ఒక ఇండివిజువల్ యొక్క యావరేజ్ ఇన్కమ్ గురించి తెలియజేస్తుంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పుట్టుక వద్ద ఆయుర్దాయం అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఎంతకాలం బతికారు దాన్ని చెప్పేది ఆయుర్దాయం. నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్ 25 అబవ్ అంటే 25 కంటే ఎక్కువ వయసు గల వాళ్ళు 20 సంవత్సరాలు కావచ్చు, అంతకంటే ఎక్కువ వయసు గల వాళ్ళు బడిలో ఎంతకాలంగా ఎన్ని సంవత్సరాలు గడిపారు, బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారంటే వాళ్ళు బడికి ఎంత హాజరయ్యారు, ఎంత ఎడ్యుకేట్ అయ్యారు అన్నట్టు. దీన్ని బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ర్యాంకులు అనేది ఇచ్చారు. అంటే తలసరి జాతీయ ఆదాయంలో భారతదేశం యొక్క ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 6,681 రూపాయలు ఉంది. అదేవిధంగా పుట్టుక వద్ద ఆయుర్దాయాల్లో సెకండ్ ర్యాంక్ 69.7 అంటే 69 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు మన భారతదేశంలో సగటు నివసిస్తున్నారు, నీకు ఆయుర్ బతుకుతున్నారు అనమాట. అదేవిధంగా మీన్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్ ఏజ్ 25 అబవ్ అంటే సెకండ్ ర్యాంక్ ఉందన్నమాట, అంటే 6.5 అనమాట. కాబట్టి 189 దేశాలని పరిశీలించారు ఈ మానవ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ 2018 ప్రకారం. 189 దేశాలను పరిశీలిస్తే భారతదేశం యొక్క ర్యాంక్ 130వ ర్యాంక్ ఉంది. అదే మయన్మార్ ర్యాంక్ వచ్చేసి 148వ ర్యాంక్ ఉంది. శ్రీలంక ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఉంది. అంటే నీకు మానవాభివృద్ధి సూచికలో 189 దేశాలను పరిశీలిస్తే ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకుల ప్రకారంగా భారతదేశం యొక్క ర్యాంక్ మనకి ఎగ్జామ్లో భారతదేశం ఎక్కువ ఇస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా 130వ ర్యాంక్ 130th స్థానం ఇచ్చారు. అంటే 130th ర్యాంక్ అంటే 130 అంటే 130 ర్యాంక్ మొత్తంగా పోలిస్తే దీంతో ఆ టేబుల్ ప్రకారంగా పోలిస్తే సెకండ్ ర్యాంక్లో ఉన్నాం అన్నమాట. అదేవిధంగా ఆ టేబుల్ ప్రకారంగా శ్రీలంకకు వచ్చేసి ఫస్ట్ 73 మంది అంటే 73 మార్కులు ఇచ్చారు. అదేవిధంగా మయన్మార్ 148 ఇచ్చారు. అంటే నీకు మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క 189 దేశాలు 130, అదే శ్రీలంక వచ్చేసి 73, 189 దేశాలు. మయన్మార్ వచ్చి 140 అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి శ్రీలంక ఉంది, సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇండియా ఉంది, థర్డ్ ర్యాంక్ వచ్చి మయన్మార్. అంటే మన 10th క్లాస్లో ఇచ్చిన బుక్కుల ప్రకారం కాంపిటీషన్ ఎగ్జామ్లు అయితే రీసెంట్గా ఇప్పుడు ఎంత ఉంది అవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ సుస్థిరత అభివృద్ధి సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటారు. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత తరాల వారు ఏ విధంగా జీవితాన్ని జీవన ప్రమాణాన్ని పొందుతున్నారు అదే భవిష్యత్తు తరాల వారికి కూడా అందించాలి. అభివృద్ధి స్థాయి అనేది ప్రస్తుత తరాల వారి స్థాయికి మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా అందాలి. గవర్నమెంట్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ డెవలప్మెంట్ జరిగినప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఇప్పుడు ఉండే జనరేషన్స్ మాత్రమే వాళ్ళు అభివృద్ధి చెందినట్టు కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు పొందాలి అభివృద్ధి స్థాయి. మన భారతదేశంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకుంటా ఉంది. కానీ ఈ చర్యలంతా కూడా ఈ వాతావరణం అంటే మంచి వాతావరణం భవిష్యత్తు తరాల వారు కూడా పొందాలి, ఫ్యూచర్ జనరేషన్స్ వారు కూడా పొందాలని చెప్పేది సుస్థిరత అభివృద్ధి. బ్రెంట్లాండ్ కమిషన్ వచ్చేసి మీకు నిర్వచనం ఇచ్చింది. కాబట్టి అంటే నీకు ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు. కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా 3 కూడా సక్రమంగా ఈక్వల్గా ఉండాలి. అప్పుడే కొనసాగించగలిగే అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ప్రస్తుతం వాళ్ళు మనం గాలి పీలుస్తున్నాం, మంచి గాలి. ఈ గాలి పొల్యూట్ చేసే మనకు భవిష్యత్ తరాల వారు మంచి గాలి పీల్చి ఢిల్లీ ఉంది. ఢిల్లీలో కొన్ని సంవత్సరాల నుంచి గాలి యొక్క ప్యూరిటీ తగ్గిపోతూ ఉంది. అంటే ఇంతకుముందు 20 ఏళ్ళ ముందు ఎటువంటి గాలిని పీల్చారు, ఇప్పుడు మంచి గాలి పీల్చలేకపోతే వాతావరణం పొల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇరాన్కి, అమెరికాకి. వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారు వెస్ట్ ఆసియాని. అంటే ఈ యొక్క బాంబులు వేసిన దానివల్ల పొల్యూషన్ అంతా గాలిలో కలిసి మరి ప్రాబ్లమ్స్ అని మొత్తం ఈ దేశాలంతా కూడా అనిపిస్తున్నాయి గాలిలో. కాబట్టి ఇటువంటి యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి. అని మంచి గాలి, మంచి వాతావరణం కావాలి అంటే అదేవిధంగా వాటర్ ఉంటుంది. వాటర్ ఎట్టంటే అటు ఇప్పుడు ఉంది కదా అని చెప్పి మనకి పాడేసాము, భవిష్యత్తు తరాల వారికి లభించింది. ప్రజెంట్ సూపర్ ఎల్నినోలో ఉన్నాం. ఈ సూపర్ ఎల్నినో వల్ల ఈ సంవత్సరానికే చూసుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరంలో ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకోండి, ఇంకా 8 నెలలు చెప్తానే. ప్రస్తుత తరం వారు మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ యొక్క అభివృద్ధిని
అనుభవించాలి అని చెప్పేది సుస్థిరత అభివృద్ధి, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా పొందాలి అని చెప్పడం. భారతదేశంలో భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ ఇన్ ఇండియా 20 సంవత్సరాల్లో దాదాపు 300 జిల్లాల్లో నీటి మట్టము 400 మీటర్లు క్షీణించింది. పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంది. అంటే 20 years గమనిస్తే 300 డిస్ట్రిక్ట్స్లో ఈ వాటర్ లెవెల్ అనేది 4 meters అనేది తగ్గిందనమాట. ముఖ్యంగా పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, వెస్ట్ యూపీ వీటిలంతా కూడా లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి బాగా ఎక్కువగా వాడుతున్న దానివల్ల తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్ పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు, రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఇక పునరుత్పాదక వనరులు అంటే మనం ఎన్నిసార్లు ఉపయోగించుకున్నా కూడా ఆ యొక్క వనరులు తగ్గవన్నమాట. ముఖ్యంగా భూగర్భ జలాలు ప్రకృతి ద్వారా పట్టించవు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము భూగర్భ జలాలు తగ్గుతూ ఉంటాయి. మనకి వానరుల ద్వారా ఎక్కువగా మనకి వస్తుంటాయి, మళ్ళీ ఫిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి తగ్గుతూ ఉంటాయి, ఫిలప్ అవుతాయి. పునరుత్పాదక వనరులు అంటారు, రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు. అంటే నీకు వాటర్ లెవెల్ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్, ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ వచ్చేసి గ్రౌండ్లో మనం ఎక్కువగా వాడే కొద్ది వాటర్ తగ్గిపోద్ది. మళ్ళీ నేచర్ వల్ల వానలు రావడం, ఋతుపవనాల వల్ల, మాన్సూన్స్ వల్ల మళ్ళీ మనకి వాటర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అనేది వస్తుంది. అదేవిధంగా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ. మనం విండ్ టర్బైన్స్ ఉంటాయి, అంటే గాలి ద్వారా మనం విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తాం. సూర్యరశ్మి ద్వారా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తాం. అలల ద్వారా, సముద్రపు అలల ద్వారా కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తాం. అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఉంటాయి. నెక్స్ట్ పునరుత్పాదకం కాని నాన్ రెన్యూబుల్ రిసోర్స్, ఇవి తరిగిపోతూ ఉంటాయి, వాడే కొద్దీ ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అందుకని నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు. అంటే ముఖ్యంగా నీకు సిల్వరు, ఐరన్ ఓర్, మినరల్ రిసోర్సెస్, కోల్. ఇప్పుడు కోల్ని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ వాడతాం. ఎక్కువ కోల్ తీసే కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. గోల్డ్ ఇంతకుముందు రేట్ ఎందుకు పెరిగిందంటే అప్పుడు ఉండే నిల్వల కన్నా తగ్గిపోతూ ఉన్నాయి. సిల్వర్ కూడా అంతే. అదేవిధంగా ఖనిజ వనరులు, ఇవన్నీ కూడా తీసే కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. వాటిని నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అంటారు, పునరుత్పాదకం కాని వనరులు అంటారు. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, ఈనాడు పెట్రోల్ కొరకే యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ అనేది తవ్వే కొద్దీ నీకు డౌన్ అయిపోతూ ఉంటుంది. అది పునరుత్పాదకము కాని వనరులుగా మనం చెప్తాం అనమాట. అంటే ఈ ముడిచే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అనమాట. ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ప్రకారంగా ఈ స్టాటిస్టికల్ రిజర్వ్ వరల్డ్ ఎనర్జీ వచ్చేసి ఈ విధంగా మన ప్రపంచంలో ఎన్ని వనరులు ఎలా ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఒక టేబుల్ ద్వారా చెప్పింది. మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్లో 2017 ప్రకారంగా చెప్పింది అనమాట. అంటే నీకు 2017లో వీళ్ళు అంచనాలు తీసుకో 2018లో ప్రకటించారు బీపీ స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ అని. అంటే ఇక్కడ నీకు 1000 మిలియన్ బ్యారల్స్ అనమాట లెక్క. ఆ లెక్క ప్రకారంగా మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో నీకు 809 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా వాడుకుంటే 70 ఏళ్ళు మాత్రమే మనకి లభిస్తాయి. అంటే ఉండే మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఉండే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ వచ్చి నీకు 808 మిలియన్లు, అంటే 1000 మిలియన్ల లెక్క అనమాట బ్యారల్స్. 1000 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. ఇవి మనం పూర్తిగా ఇక్కడ లభించేది ఏంటంటే 70 ఏళ్ళు అనమాట. ఈ 70 ఏళ్ళకి పూర్తిగా నీకు అవి లభించాం మనకి. అందుకని ఆల్టర్నేటివ్ మనం వెతుక్కోవాలి. అది అమెరికా సంయుక్త రాష్ట్రం, యుఎస్ఏలో లెక్క పెడితే మనకి 1000 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి, 50 మిలియన్ బ్యారల్స్. ఇక్కడ మనకి ఇవి 10 ఏళ్ళు మాత్రమే లభిస్తాయి, 10.5 సంవత్సరాలు మాత్రమే లభిస్తాయి. ప్రపంచం వరల్డ్లో 1697 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి, 1000 మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి. అంటే నీకు 50.2 years మాత్రం అవైలబుల్ అవుతాయి. అంటే ఇవి తగ్గిపోతూ ఉంటాయి, మనం వాడే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. అందుకని ఆల్టర్నేటివ్ ఉపయోగించకపోతే ఫ్యూచర్లో ఇంకా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ కానీ, యుఎస్ఏ కానీ, మొత్తం వరల్డ్ ఆలోచిస్తేనే మనకి 50 ఏళ్ళు మాత్రమే లభిస్తాయి. 50 ఏళ్ళ తర్వాత మేము ఉంటామో తెలియదు. ఫ్యూచర్లో ఇప్పుడు పుట్టే వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారో, పెట్రోల్ లేకుండా ఏం చేసుకోవాలి అనేది మన ప్రభుత్వాలు కూడా నెక్స్ట్ 50 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ జరగాలంటే ఇప్పటి నుంచే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సోలార్ ఎనర్జీకి, విండ్ ఎనర్జీకి, గ్రీన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టూడెంట్స్, నేను చెప్పిన పాఠం మీకు కానీ నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని చెప్పి భావిస్తున్నాను.